అమలు చేస్తున్నవి కూడా మాకు అమలు చేయలేదు. రేవంత్ రెడ్డి గారు మా యందు దయ ఉంచి దయచేసి మా వేతనాలు కనీసం పెంచి మాకు హెచ్ఆర్ పాలసీ కనిపించి మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తిస్తారని మేము నమ్ముతున్నామండి. ఖచ్చితంగా మాకంటూ న్యాయం చేయండి సార్. మేమైతే ఎన్ని సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నామో మన ప్రభుత్వం వస్తే మాకు మేలు జరిగిద్దని మేము ఆడపడుచులు ఆడబిడ్డలు మీరు అన్నట్టు కోటి మందిని కోటీశ్వరులు చేయాలనుకున్నారు. అదేవిధంగా ఆ పనిలో బాధ్యతగా మేము ఎంతో పని చేస్తున్నాం సార్. మాకు కనుక న్యాయం చేసి మా వేతనాలను పెంచుతారని కోరుకుంటున్నాను. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడచ్చు. త్వరగా మాట్లాడే వాళ్ళు ఉంటారని మాట్లాడచ్చు. పర్ల మాట్లాడు. ఎండాసం తొందర కానియాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు లీలావతి. మాది పెనుబల్లి, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం, పెనుబల్లి విలేజ్. మేము గత 28 సంవత్సరాలుగా విఓఏ అనగా విలేజ్ ఆర్గనైజేషన్ ఏజెంట్ అనగా ప్రతి కార్యక్రమం కూడా ప్రతి ప్రభుత్వం వాళ్ళు అమలు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా ముందు ఉండి ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి సభ్యురాలికి కూడా గవర్నమెంట్ చేసే ప్రతి పథకాన్ని కూడా ఇంటింటికి కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కరికి కూడా గ్రూప్ నుండి కూర్చోబెట్టి ఈ పథకం వస్తుంది, ఇంత అమౌంట్ వస్తుంది, ఈ విధంగా మీరు కూర్చొని ఈ విధంగా చేర్చుకొని వాటికి బ్యాంకుల దగ్గర తీసుకెళ్లి వాళ్ళని లక్షాధికారులుగా చేయడానికి ప్రతి ఒక్క రోజు పగలు రాత్రి అనకుండా కష్టపడి మరి ఇంటింటికి తిరిగి శ్రమ చేస్తున్నాము. 28 సంవత్సరాలుగా శ్రమ చేస్తున్నాము. మాకు కేసీఆర్ ప్రభుత్వంలో 3,000 రూపాయలు అమలు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస వేతనం 10,000 రూపాయలు ఇస్తానన్నారు. ఇప్పటి వరకు కూడా 2.5 సంవత్సరాలుగా గడిచింది. ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటిది కూడా ప్రతి నెల ఎటువంటి సౌకర్యం కల్పించలేదు. హెచ్ఆర్ పాలసీ అన్నారు, ఆరోగ్య భద్రత అన్నారు, ఏ భద్రత లేదు, ఏ ఇన్సూరెన్స్ లేదు. ఎంతకాలం చేయాలి? మేము ఎట్టి చాకరీ చేయలేము. అందుకే ఈ రోజున మేము రోడ్డు ఎక్కడం జరిగింది. కావున మా యందు దయ ఉంచి రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ పాదాభివందనాలు. మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. మేము మీ ఆడబిడ్డలు. మిమ్మల్ని మేము ఏదో చేయాలని కాదు, మా గోస బయట పెట్టాలని ఈ రోజు బయట పెడుతున్నాము. 28 సంవత్సరాలు ప్రతి నెల కూడా మేము కూడా పొదుపులు కట్టుకోవాలా, మేము కూడా అప్పులు కట్టుకోవాలా. మాకు ఇల్లు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, పిల్లల చదువులు అన్నీ ఉన్నాయి. మాకు ప్రతిదీ కూడా ఏ విధంగా నెరవేర్చుకోవాలా? ఈ 5,000 రూపాయలతో మేము ఎన్ని సంవత్సరాలు గడపాలా? దయచేసి మా ముందు దయ ఉంచి మాకు వెంటనే మాకు జీతం పెంచాలని మేము కోరుతున్నాము. ఓకే అక్క, లీలక్క ఇంకెవరైనా ఉంటే తొందర రావచ్చు. అటువంటి ఈ యొక్క నిరవధిక సమ్మెను గుర్తించి మరి ప్రభుత్వ లెటర్ ఏమని కూడా చెప్పాం. ఎంఆర్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఏమని చెప్పాం. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా వీళ్ళందరూ కూడా కలిసి కలెక్టర్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ లెటర్ ఇస్తే బాగుంటుందని చెప్పని నేను కోరుతున్నా. మరి వీళ్ళకి ఏ విధంగా అయితేనేమి వీళ్ళకి చేస్తున్నటువంటి సేవను గుర్తించట్లేదు. ప్రభుత్వం గుర్తించి వీళ్ళకి విఓఏలుగా చేస్తున్నటువంటిది ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలా, 20 లక్షల రూపాయలు కల్పించాలా. ఏదైనా అవసరం ఉండి 10 రోజులు కనుక సెలవు పెట్టుకున్నామంటే సెలవు పెట్టుకునే అవకాశం లేదు. సెలవు తప్పనిసరి కావాలి అని అన్నట్లయితే మిమ్మల్ని తీసేసి ఇంకొకళ్ళు పెడతాననే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అట్లా ఉండటానికి వీల్లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగం వాళ్ళకే ఉండాలి, వాళ్ళ విధులు వాళ్ళే నిర్వహించాలి. వాళ్ళు గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మరి వాళ్ళు చేస్తున్నటువంటి కష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలని చెప్పని మేము కోరుతున్నాం. మరి అదేవిధంగా వీళ్ళకి ఏంటంటే 20 లక్షల రూపాయల బీమా, తర్వాత షర్ఫ్ని కూడా హెచ్ఆర్సీ అనే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదే ట్యాబ్ అడుగుతున్నారు. ట్యాబ్తో పాటు నెట్వర్క్ సౌకర్యాన్ని కూడా కల్పించే విధంగా మరి ప్రభుత్వం గుర్తించాలని చెప్పని కోరడం జరుగుతుంది. మరి వీళ్ళు 18వ తారీఖు నుంచి ఈ రోజుకి లెక్కేసుకున్నట్లయితే కనీసం ఎన్ని రోజులు అవుతుంది? వాళ్ళ 12 రోజులు గడుస్తున్నా కూడా ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లుగా కూడా ఉంటుంది. ఇది నేను బాలమహానాడు తరఫున నేను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత. ఇది తీసుకొని వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పని కోరుకుంటున్నాను. మరి ఇంకొకటి ఏంటంటే మరి వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నా కూడా గుర్తించాలి అని అంటే ఎండిఓ గారికి లెటర్ ఇవ్వాలి, ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చి వీళ్ళు
వాళ్ళ ఆఫీసుల ముందు చేస్తున్నా కూడా సమ్మె చేస్తున్నా కూడా వాళ్ళు కూడా అధికారులు పట్టించుకోలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మిత్రులారా, మరి గవర్నమెంట్ని మేము ప్రత్యేకంగా అడగవలసిన అవసరంతో వస్తుంది. మేమందరం కూడా దీన్ని ఖండిస్తున్నాం. వాళ్ళ తరఫున మేము నిలబడతాం. వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేము వెంటుంటాం, పోరాడతాం, సహాయం చేస్తామని చెప్పని మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్.